ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కైలాసరావు గారు ఉన్నారు. వారు ఒకసారి నాతో మాట్లాడుతూ ఈ విషయం వారే అన్నారు. అదే ఉపమానాన్ని నేను ఇవాళ మీకు చెప్తున్నాను. ఎంత అందమైన మాట అన్నారా మహానుభావుడు అనుకున్నాను నేను. ఆయన అన్నారు, కోటేశ్వరరావు గారు, ఒక పిల్లవాడు ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు అనుకోండి, ఇంగ్లీష్ చదువుకున్నంత మాత్రం చేత వాడు తెలుగుని ద్వేషించాలని ఎక్కడైనా ఉందా? ఇదో అయోమయ పరిస్థితి ఇవాళ లోకంలో. మాకు అస్సలు తెలుగు రాదండి అంటారు. తెలుగు రాదండి అంటే అదో క్రెడెన్షియల్ అని అసహ్యించుకుంటారు. అవతల వాళ్ళు అనుకోరు. మా అమ్మ ఎవరో నాకు తెలియదండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. నీ మాతృభాష నీకు రాపోవడం అంటే, నువ్వేం ఇంగ్లీష్లో పుట్టలేదు, తెలుగులో పుట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నావు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తెలుగు భాష పట్ల అమర్యాద కాదు, తెలుగు పట్ల శత్రుత్వం కాదు. తెలుగుని ఎంత ప్రేమించావో ఇంగ్లీష్ని అంత ప్రేమిస్తావు. ఇంగ్లీష్ భాష యందు నీ గ్రూప్ సబ్జెక్టులు నేర్చుకుంటావు. హాయిగా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తండ్రి గారితో మాట్లాడేటప్పుడు, నాన్నగారు పోతన గారి పద్యాల్లో శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదంలోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ తనవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనా ఢింబకున్. ఏమి సమాసాలు నాన్నగారు, ఏమిటండి దాని అర్థం అని మీరు తండ్రి గారితో మాట్లాడడానికి, మీరు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యారు కాబట్టి తెలుగు మాట్లాడకుండా ఉండాలని ఏమైనా నియమం ఏంటి? మీరు ఏమైనా ప్రమాణ స్వీకారం చేశారా? ఇంగ్లీష్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నా మీరు తెలుగులో ఇంటి దగ్గర హాయిగా ఉండొచ్చు, తెలుగులో మాట్లాడచ్చు, పోతన గారి భాగవతం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ చదువు తెలుగుకి శత్రుత్వము కాదు. గృహస్థాశ్రమమునందు ప్రవేశించి భార్యని స్వీకరించుట తల్లిని విడిచిపెట్టి వేయుట కాదు. ఇది తెలుసుకుంటే స్నాతకం మాతృదేవోభవ. నీకు ఏ నమస్కారం ఉందో అది ఎల్లకాలముల యందు ఉంటుంది. బ్రహ్మచారిగా ఉన్న నమస్కారం గృహస్థాశ్రమమునందు కూడా మొదటి నమస్కారం అమ్మా నీకే. నేను మళ్ళీ వీడికి జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్నాళ్ళు మీ అబ్బాయి ఒకడే చేశాడు, ఇప్పుడేమిటో తెలుసా? కోడలతో కలిసి మీకు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు రావాలండి విభేదాలు? వెంటనే చూసారా, బెల్లం మొక్కండి, ఇంకా అక్కడి నుంచి గొడవలు మొదలు. ఇది అవగాహన రాహిత్యం వల్ల వచ్చేటటువంటి మాటలు. మీరు పొంగిపోయిన మనస్సుతో నా కూతురు కన్నా గొప్పది కోడలు, రామాయణం చదివిన వాడికంటే ఒక సంస్కృతి వస్తుంది. కూతురు గొప్పదా కోడలు గొప్పదా అంటే, రామాయణం బాగా అర్థమైన వాడైతే కోడలుకే ఒక మార్క్ ఎక్కువ. నేను ఒకనాడు ఒక సభలో మాట అన్నాను. నాకు ఒక కొడుకున్నాడు, ఒక కూతురుంది. ఇవాళ కాకపోతే రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు ఒక కోడలు వచ్చేస్తుంది, నాకు ఒక అల్లుడు వచ్చేస్తాడు. నేను ఒక మాట చెప్పాను, మకర సంక్రాంతి నాడు నా అల్లుడు కూతురు, నా కొడుకు కోడలు కూడా, నేను కొడుకు కోడల దగ్గరే కదా ఉంటాను, నా కూతురు అల్లుడు కూడా నా ఇంటికి వస్తే, నేను ఇప్పుడే చెప్తున్నాను నిర్దాక్షిణ్యంగా సభాముఖంగా, 5,000 రూపాయల చీర నా కూతురుకి కొంటే 6,000 రూపాయల చీర నా కోడలికి కొంటాను అని చెప్పాను. ఒక మార్కు నా కోడలికి ఎక్కువే. నేను నా కోడల్ని ఎలా చూశానో నా కూతుర్ని వాళ్ళ మామగారు అలా చూసినాడు. ఎక్కడ ఎందుకండి బాధ? దేనికి బాధ అవకాశం ఉండదు. ఆడపిల్లని ఎంత మర్యాదగా చూడాలో శాస్త్రం నేర్పింది. అందుకుని వచ్చి చెప్తాడు వేదము రాజశాసనము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి కొత్త పెళ్ళం కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ్ని పట్టుకుని ఇంటికి ఎవరు రాకూడదు అని చెప్పి, ఎంత దుష్ట సంస్కారం వచ్చిందండి ఇవాళ మనకి. డూ నాట్ డిస్టర్బ్ అని చెప్పి బయట బోర్డు తగిలించి లోపల పడుకోవడం ఈ జాతికి తెలియదు. అతిథి వస్తాడేమో మర్యాద చేద్దామని వెళ్ళాడు గృహస్థాశ్రమంలోకి. డూ నాట్ డిస్టర్బ్ బోర్డులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు. కనుక మర్యాద మంట కలిసిపోతోందంటే ఒక వివాహ ప్రకరణం మీద వ్యాఖ్యానం లేకపోవడం, ఒక స్నాతకం గురించి తెలియకుండా స్నాతకం చేసుకోవడం, దీనివల్ల ప్రమాదాలు వస్తున్నాయి. మంత్రంగా ఉంటుంది, జీవితాలుగా ఉంటున్నాయి. అందుకని వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది, ఏం బతిమాలదో. పురాణము మిత్రవాక్యంలా మాట్లాడుతుంది. ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఏమయ్యా నీకెందుకు గొడవ? నేను చెప్పాను కదా, ఇతపూర్వం కూడా ఇలాగే అయింది, వాడెవరో పాడైపోయాడు, నీకు నేను స్నేహితుడు కాబట్టి చెప్తాను, దాని జోలికి వెళ్ళకు, నీకెందుకు అంటాడు. వినలేదనుకోండి, ఏం చేస్తాం, వాడికి కర్మే, చెప్పాను వినలేదు అంటాడు. కావ్యం అలా కాదు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడేటప్పుడు, అంటే అనుభవం మీద చెప్తున్నావా అనుకోకండి మహాప్రభు, నేను ఒక సదుద్దేశ్యంతో చెప్తున్నాను. చాలా అనునయంగా, ప్రీతిపాత్రంగా, ప్రియురాలి మాట వినడానికి ప్రియుడు సర్వకాలములయందు సన్నద్ధమై ఉంటాడు. అందుకని చాలా మధురంగా మాట్లాడుతుంది. కావ్యం మధురంగా ఉంటుంది. అందుకే కావ్యం మాట్లాడితే చాలా అందంగా మాట్లాడుతుంది తప్ప కఠినంగా మాట్లాడదు. అందుకే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
వాల్మీకి అనబడేటటువంటి కోయిల రామా రామా అంటూ మధురాతి మధురంగా రామాయణాన్ని పాట పాడింది. దీనికి రామాయణము. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, రామాయణం అనగానేమి? రామ ప్లస్ ఆయనము రామాయణము. రామ అంటే ఎవరు రామ ఇందులో? అదేంటండి ఆ పిచ్చి మాట ఏంటండి మీరు కోటేశ్వరారు? రామాయణం చెప్పడానికి వచ్చి రామ అంటే ఎవరంటారు ఏంటండి? మళ్ళీని మనకి రామాయణంలోంచే ఒక సామెత ఉంది తెలుసా అండి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నాడండి అంటారు. నేను ఒక్క మాట చెప్పనండి, సంపూర్ణ రామాయణం వినేసి ఎవరైనా ఈ ప్రశ్న అడిగారనుకోండి సభలో లేచి, ఏమంటే రాముడికి సీత ఏమైంది అని అడిగారనుకోండి, వెంటనే వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి పాదపూజ చేసి పూలదండలు వేయాలి. అంటే అలా అన్నామని అడగడం కాదు, ఆ దృష్టికోణం ఏర్పడేది చాలా గొప్ప ప్రశ్నది. అందుకే మనకి సామెతలు ఎన్ని పుట్టాయండి రామాయణంలోంచి? చిదంబర రహస్యం అంటారు. మనకి అన్ని ఈశ్వర సంబంధమే సామెతలు కూడా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది. సరే, ఇప్పుడు నేను ఎప్పుడైనా మీకు ఈ సామెత గురించి ప్రసంగం చేస్తానప్పుడు ఇందులో కానీ ఇవాళ చెప్పను, ఎందుకంటే మహాప్రభు నేను అందులోకి వెడితే అసలు కోణమే మారిపోతుంది, అందుకని వదిలేయండి దాన్ని. కానీ ఇప్పుడు రామాయణము అంటే ఏ రామ? అదేంటంటే రామాయణం ఏమిటండి మీకు అనుమానం ఎందుకు వచ్చిందని మీరు నన్ను అడగచ్చు. ఒకసారి త్యాగరాజు గారి కీర్తన జ్ఞాపకం తెచ్చుకోండి. రామాయణ చపలాక్షుల పేరు రామ అన పరబ్రహ్మమునకు పేరు. రామ అన్నారనుకోండి రామచంద్రమూర్తి, రామా అన్నారనుకోండి సీతమ్మ తల్లి. రెండు వైపులా దీర్ఘం పడిపోతే సీతమ్మ తల్లి. రామ అంటే రామచంద్రమూర్తి. ఇప్పుడు రామ ప్లస్ ఆయనం రామాయణం. ఆయనం అంటే నడక ఒక అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణముగా కాలము నడుచుచున్నది, దక్షిణాయనముగా కాలము నడుచుచున్నది. రామాయణం రాముడి నడక, రామా నడక అనగా సీతమ్మ నడక. నడక అంటే ఏమిటండి? నడవాలి అంటే ఏముండాలి? రెండు చేతులు ఉన్నాయండి, పనికిరాదు. ఓ గుండెకాయ ఉందండి, పనికిరాదు. రెండు కాళ్ళు ఉన్నాయి, పనికొస్తుంది. నడవడానికి రెండు కాళ్ళు ఉండాలి. రెండు కాళ్ళు ఉంటే ఒక కాలుని స్థిరంగా పెడతాడు, రెండో కాలు పైకెత్తుతాడు. గమనము అంటారు దీన్ని, ఆయనము. ఈ కాలు తీసి పక్కకి వేసి ఈ కాలు తీసి ముందుకేస్తాడు. ఓ కాలు స్థిరం, ఓ కాలు కదులుతుంటుంది. దీనికి ఆయనం నడక. ఇప్పుడు రెండు కాళ్ళతో నడిస్తే ఆయనం. రామాయణం రాముడు రెండు కాళ్ళతో నడిస్తే రామాయణం. రామా రెండు కాళ్ళతో, సీతమ్మ రెండు కాళ్ళతో నడిస్తే రామాయణం. అదేమిటంటే రాముడికి సీతమ్మకి రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఒక్క కాలు ఉందనుకోండి ఆయనం ఉండదు, నడక ఉండదు. మరి రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ రామాయణం అన్న మాట ఎందుకు వాడారు అంటే మన నడక లాంటి నడక కాదు రాముడిది. రాముడు నడిస్తే ఒక కాలు ధర్మం, ఒక కాలు సత్యం. సత్యం మీద ఊంచుకుంటాడు, ధర్మంతో నడుస్తాడు. ధర్మాన్ని ఊంచుకుంటాడు, సత్యంతో నడుస్తాడు. సత్యధర్మములు రెండు పాదములుగా నడుస్తాడు రాముడు. సీతమ్మ అంతే, రాముడి నడక అంతే, సీతమ్మ నడక అంతే. సత్యధర్మములు నడకగా పెట్టుకుని నడిచినటువంటి వారి ప్రస్థానమేదో అది రామాయణం. ఇప్పుడు అది రాముడి నడక, సీతమ్మ నడక, ఇద్దరి నడక, ఇద్దరిది అంతే. మీరు ఎక్కడ చూడండి, ఇద్దరు సత్యధర్మములకు కట్టుబడి ఉంటారు. ఒకవేళ ఆ ధర్మమునకు కట్టుబడడం వల్ల రాజ్యమే పోని భయం లేదు. ఒకవేళ భార్యనే విడిచిపెట్టేయవలసి రావని భయం లేదు. ఒకవేళ బిడ్డలనే విడిచిపెట్టేయవలసి రావని భయం లేదు. తండ్రి మరణించని భయం లేదు. ధర్మమే కావాలి, ఇది రాముడు. సత్యమే కావాలి, ఇది రాముడు. సత్యమే కావాలి, ఇది సీతమ్మ. ధర్మమే కావాలి, సీతమ్మ. కానీ ఇద్దరిది రామాయణమైనా రామాయణంలో సీతారాముల మధ్యలో ఒక పెద్ద తేడా వస్తుంది. ఎక్కడొస్తుంది అంటే మీరు ఇప్పుడు రామాయణాన్ని ఒక కొత్త కోణంలో పరిశీలన చేయండి. ఇన్నాళ్ళు మనం ఏం చెప్పాం, సీతారాములంటే ఇద్దరు కలిసి ఉంటారండి, శక్త్యాలోభయితం నాహం ఐశ్వర్యేణ ధనేనవా, ఎన్నో మాటలు చెప్పాం ఆ శ్లోకాలు. కానీ ఇవాళ మీరు ఇంకొక కోణంలో చూడండి. నిన్నటి రోజున మీకు నేను ఒక మాట చెప్పి ఉన్నాను, రాముడు నరుడిగా జన్మించాడు కనుకనే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. సర్వలోకముల చేత నమస్కరింపబడినటువంటి జగన్నాథుడు 12 నెలలు కౌసల్యా గర్భవాసము చేస్తే తప్ప నరుడు కాలేడు కనుక నరుడి నరకాంత యొక్క గర్భమునందు 12 నెలలు ఉండి ఆవిర్భవించాడు నరుడిగా. రాముణ్ణి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నువ్వు పరబ్రహ్మమునవు అన్నారనుకోండి, వెంటనే ఆయన అంటాడు కాదు
నేను మానుషం మన్ని, నేను అలా అనుకోవట్లేదు, నేను మనుష్యుడను అంటాడు. రాముడు ఎప్పుడు నేను దైవమును అన్నాడు. రాముడు నేను దేవుణ్ణి అన్నాడు అనుకోండి, రాముడు ఇంకేడవడం కుదరదు. రాముడు నా భార్యను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో నాకు తెలియట్లేదని సుగ్రీవుణ్ణి వాళ్ళని అడగడం ఉండదు. ఎందుకంటే ఈశ్వరునకు ఒక శక్తి ఉంటుంది. ఏకకాలమునందు కొన్ని కోట్ల ప్రాణుల మనస్సులలో జరుగుతున్న విషయములను తాను గ్రహించగలడు. మరి ఇప్పుడు రాముడు భగవంతుడిగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు సీతమ్మను ఎవరు అపహరించారో రాముడికి తెలిసి ఉండాలి. అప్పుడు రామాయణ కోణమే మారిపోతుంది. ఆధ్యాత్మ రామాయణంలా ఉంటుంది అప్పుడు రామాయణం, వాల్మీకి రామాయణంలా ఉండదు. ఆధ్యాత్మ రామాయణం చాలా గమ్మత్తుగా ఉంటుంది, అది వేరు కోణం. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మ రామాయణం కూడా ఎందుకు కానండి, ఆ రామాయణంలో రాముడు ఎప్పుడూ నరుడిగానే నడుస్తాడు. సీతమ్మ తల్లి చూడండి, అలా ఆవిడ నరకాంతగా జన్మించలేదు. నరకాంతగా ఆవిడ జన్మించలేదని ఎవరు చెప్పాలి? ఇప్పుడు రాముడు పుట్టాడు అనుకోండి, పిల్లలు లేరని పుత్రకామేష్టి చేశారు. సీతమ్మ తల్లి కూడా ఒక గర్భవాసము చెయ్యకుండా పుట్టిందని ఎవరు చెప్పాలి? ఎవరికి కూతురుగా ఉందో వాళ్ళు చెప్పాలి. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు నా కూతురు అని చెప్పుకుంటున్నాడో ఆయన ఓ మాట చెప్పాలి. ఏమని? ఈవిడ నా కూతురు కాదండి నిజానికి అని చెప్పాలి. ఇప్పుడు అలా అన్నాడు అనుకోండి, మాట మార్చాడంటాం మనం. మాట మార్చాడండి, ఎలా నమ్మడం అంటాం. ఆయన మహాజ్ఞాని అయి ఉండాలి, ఆయన అలా అబద్ధం ఆడేవాడు కానివాడు అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎక్కడ జన్మించింది అంటే, ఎలాగైతే పిల్లలు లేక దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేశారో అలాగే విదేహ దేశానికి సంబంధించినటువంటి విదేహ వంశానికి సంబంధించినటువంటి జనక మహారాజు గారు కూడా బిడ్డలు లేక యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నాడు. భూమిని యజ్ఞమునందు అదొక ప్రక్రియ, భూమిని దున్నుతారు. అలాగే పద్మావతీదేవి కోసమని ఆకాశరాజు గారు దున్నారు. భూమిని దున్నుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఈ విషయం? సీతాదేవి యొక్క ఉత్పత్తిని గురించిన విషయం ఎక్కడ ఉన్నది రామాయణంలో? రాముడి యొక్క జననం బాలకాండలో ప్రకటంగా చెప్పారు. సీతమ్మ తల్లి జననం జనకుడు యజ్ఞం చేసినట్టు సీతమ్మ తల్లి జన్మించినట్టు వేరుగా ఎక్కడా చెప్పలేదు, జనకుడితో చెప్పించారు. ఎక్కడ చెప్పించారు అంటే, సీతా కళ్యాణం ఒక పెద్ద కాన్ఫిడెన్షియల్ ఫైల్, చాలా సీక్రెట్, అది టాప్ సీక్రెట్ అని రాసి 2 ఎర్రగీతలు కొట్టించుతారు ఆ ఫైల్ని. ఎందుకంటే సీతా కళ్యాణం అర్థమైతే రామాయణంలో చాలా రహస్యాలు అర్థమైపోతాయి. మీరు చూడండి, సీతా కళ్యాణం బాలకాండలో ఒకలా ఉంటుంది, అయోధ్యకాండలో ఒకలా ఉంటుంది, తేడా ఉంటుంది రెండింటికి. మీరు సునిశ్చితంగా పరిశీలన చేస్తే తప్ప రెండింటికి తేడా అర్థం కాదు. బాలకాండలో సీతా కళ్యాణం జరిగినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. అసలు రామలక్ష్మణుల్ని తీసుకొని మిథిలకి వస్తున్నాడు విశ్వామిత్రుడు అన్న విషయం జనక మహారాజు గారికి తెలియదు. జనక మహారాజు గారి దగ్గరికి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వచ్చాడు. తీసుకొస్తే అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. మహానుభావుడు బ్రహ్మర్షి వచ్చాడన్నాడు, నమస్కరించాడు, కూర్చోబెట్టాడు. అయ్యా ఏమిటండి మీరు ఇలా ఇచ్చేశారు, చాలా సంతోషం, నేను చేస్తున్న యజ్ఞం చూడడానికి వచ్చారు అన్నాడు. ఆయన అన్నాడు, నేను చిన్న మాట చెప్తాను, ఈ జనక, నీ దగ్గర శివధనస్సు ఒకటి చాలా కాలం నుంచి ఉంది కదా, ఆ శివధనస్సుని ఒక్కసారి మంజూష అంటే ఒక పెద్ద పెట్టిలో ఉంటుంది, అది ఆ పెట్టికి బోల్డ్ చక్రాలు ఉంటాయి, దాన్ని అందరూ లాగలేరు. ఓ 500 మందో 1000 మందో యోధులు కలిసి లాక్కొస్తారు ఆ మంజూషని. అంటే అది ఎంత బరువు ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు సాధారణంగా ఎంత బరువు ఉన్నదైనా చక్రం ఉంటే తోస్తే పెడుతుంది, అది అంతమంది లాగితే కానీ కదలుతుంది. దాన్ని ఒక్కసారి తీసుకొస్తావా అన్నాడు. ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఇంతే చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ శివధనుస్సును ఒక్కసారి సభలోకి తెప్పించి ఆ మంజూషని విప్పి చూపించు. ఈ పిల్లలిద్దరినీ రామలక్ష్మణులు అంటారు. వీళ్ళ నాన్న దశరథ మహారాజు, వీళ్ళు నా యజ్ఞ సంరక్షణం చేశారు. జనక మహారాజు గారికి ఓ పురోహితుడు ఉన్నాడు అక్కడ, వశిష్ఠుళ్ళ, ఈయన శతానందుడు. ఈ శతానందుడు గౌతముడు అహల్య యొక్క కుమారుడు. వీళ్ళకి శతానందుడికి రాముడంటే ఎందుకంత సంతోషం అంటే, వాళ్ళ అమ్మగారికి శాప విమోచనం రామచంద్ర ప్రభు వల్ల అయింది. ఈ విశ్వామిత్రుడు చెప్పబట్టి అయింది, అటువైపు తీసుకురావల్ల, అందుకని కృతజ్ఞతాభావం ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆ మంజూషని తీసుకురా, పెట్టి తెరు, ఈ పిల్లలిద్దరూ చూసి వెళ్ళిపోతారన్నాడు. ఎక్కడైనా విశ్వామిత్రుడు, నువ్వు ఆ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలుసున్న బ్రహ్మర్షి ఈ శివధనస్సు ఇవాళ విరిచేస్తాడు రాముడు, అందుకే తీసుకొచ్చాను, మీ అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే, పట్టు చీరలు కొనేసుకో, తాంబూలాలు సిద్ధం చేసుకో, మంగళసూత్రాలు రెడీ అని అడగలేదు, చూసి వెళ్ళిపోతారు. ఎందుకని? శివధనస్సుని ఎత్తడం ఎత్తలేకపోవడం ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది.
తను గురువుగా తండ్రి చెయ్యవలసిన పెళ్లిని గురించి గురువే మాట్లాడితే బాగుండదు. రాముడి ధర్మం ఏమిటో, రాముడు ఎటువంటి వాడో, తండ్రి నిర్ణయించవలసిన విషయాల్లో ఎంత నిక్కచ్చిగా ఉంటాడో మీరు చూద్దురు కానీ. ఇది బ్రహ్మర్షి విశ్వామిత్రుడంటే. అందుకే ఆయన మీ అమ్మాయి పెళ్ళి అవుతుందని చెప్పలేదు, ఆ మంజూష పట్రా అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? జనకుడు పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి. ఆయన చిత్రమైన మాట అన్నాడు. ఆయన అన్నాడు, ఈ శివధనస్సు మా ఇంట్లో చాలా కాలం నుంచి న్యాసంగా ఉంది, నేను ఒక నియమం పెట్టుకున్నాను. ఏమిటో తెలుసా? అధమే కృషత క్షేత్రం లంగలా దుద్దితామయా. ఈవిడ నేను ఒకానొక సమయంలో యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని తవ్వాను. భూమిని దున్నుతుంటే నాకు ఒక పెట్టె దొరికింది. ఆ పెట్టె నాగటి చాలుకి తగిలింది, తీసాం. అందులోంచి సీతానాం నాయతి విశ్రుత ఉద్ధితామయా, పెట్టెలోంచి పైకి లేచింది పిల్ల. పైకి లేచి పిల్లకి పేరు నేను పెట్టలేదు, తనే పెట్టుకుంది, సీత అని పేరు. కానీ జనకుడనైన నన్ను అనుగ్రహించింది కాబట్టి కూతురుగా జానకి అని లోకం పిలిచింది. కానీ ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు, ఆ పిల్ల పేరు ఆ పిల్లే పెట్టుకుంది, సీత అని పెట్టుకుంది. ఈ సీత యుక్త వయస్కురాలైంది. ఇప్పుడు జనకుడు ఒక పెద్ద మాట, ఇది లోకంలో ఆడపిల్లలున్న తండ్రులు ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఎంత జ్ఞాని అయినా, ఎంత పండితుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆడపిల్లని కన్నవాడు మాట పడడానికి కొంచెం సిద్ధపడాలి అన్నాడు. ఎందుకంటే వియ్యాలవారు మంచి వాళ్ళైనా మధ్యలో ఎవడో ఏదో అనొచ్చు, తొందరపడి నువ్వు తిరగబడకూడదు. కొంచెం ఓర్పు పాళ్ళు నీకు ఎక్కువ ఉండాలి ఆడపిల్ల భద్రత రీత్యా. అందుకని నా మనస్సు బెంగగా ఉందో, మహానుభావ విశ్వామిత్ర, ఈ సీతమ్మకి తగిన వరుణ్ణి నేను ఎక్కడ తేగలను? ఎవరికి దొరికిందండి ఆవిడ? జనక మహారాజు గారికి దొరికింది. ఇప్పుడు జనకుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? తను నిర్ణయించాలి ఎవరో యోగ్యుడైన వరుణ్ణి. అంతేకాని ఏమంటే మా ఇంట్లో పెద్ద ఇనప ఉంది, దాన్ని ఎవడు వంచితే వాడికి మా పిల్లని ఇస్తానన్నాను అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. మా ఇంట్లో శివధనస్సు ఉంది, దాన్ని ఎక్కువ పెడితే పిల్లని ఇస్తానన్నాడు. ఎందరో వచ్చారు, ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు, అందరూ ఓడిపోయారు. సీతమ్మ మీద మరులు కొన్నారు. వీళ్ళందరూ ఓ సంఘం పెట్టారు. ఏమిటి సంఘం అంటే శివధనస్సుని ఎత్తడంలో భంగపడిన వాళ్ళ సంఘము పెట్టి, ఏమిట్రా ఈ ధనస్సు అంటాడు, ఏమిట్రా పిల్లనివ్వకున్నాను, మనందరం కలిసి జనకుడిని చంపేస్తే గొడవ ఉండదు, అందుకని మనందరం జనకుడి మీద యుద్ధానికి వెడదామని వెళ్ళాడు. జనకుడు ఎవరు? మహాజ్ఞాని. తనని తాను రక్షించుకోడు, తాను దేవతల గురించి తపస్సు చేశాడు. ఇప్పుడు ఆ దేవతలు ఏం చేశారు? పరమప్రీతిని పొంది దేవతా సైన్యాన్ని ఇచ్చారు, ఇచ్చి వచ్చిన వాళ్ళని ఓడించారు. కాబట్టి పిల్ల పెళ్ళి ఇప్పుడు కావలేదు, ఎటు తేలలేదు, ఇలా ఉండిపోయింది. నేను ఈ ధనస్సుకి ఈ పిల్ల పెళ్ళికి ముడేసట్టే పెట్టాను. అయితే మళ్ళీ చెప్తున్నాను, విశ్వామిత్ర మహర్షి, నువ్వు తెలిసే చెప్పావు శివధనస్సు చూపించమని, తీసుకొచ్చి చూపిస్తాను. ఈ పిల్లాడు వేళ ముచ్చటపడి పైకెత్తుతానంటే, ఈ పిల్లాడు నరుడు కదా, దశరథుడి కొడుకు కదా, ఇవన్నీ నేను ఇంకేం అడగను. ఒకవేళ కానీ యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సీతాం సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఎంత పెద్ద మాట చూడండి అందులో. సుతాం నా కూతురు, అయోనిజాం నా భార్యకి పుట్టనిది, అయోనిజాం లేదా ఏ యోని యందు జన్మించనిది. ఎలా కుదురుతుందండి? ఏ యోని యందు జన్మించనది తన కూతురు ఎలా, ఏ ధర్మశాస్త్రం బట్టయింది? ఇంతటి మహాజ్ఞాని జనకుడు నా కూతురు అని మరి ఎలా అన్నాడు? ఎవరిచ్చారు అధికారం సీతమ్మని కూతురు అనడానికి? పెట్టె దొరికితే కూతురేనా? పెట్టెలో ఉన్నది నగదు కాదు కదా, చైతన్యమూర్తి అమ్మవారు. ప్రసన్నురాలైంది, నా పట్ల అనుగ్రహించింది అనాలేమో కానీ నా కూతురు అనడానికి అధికారం ఎవరిచ్చారని అన్నాడు. సుతాం నా కూతురు. పక్కనే వ్యతిరేకమైన మాట, అయో నిజాం ఏ యోని యందు పుట్టలేదు. సీతాం నేను పెట్టలేదు, ఆ పేరు ఆవిడ పెట్టుకుంది. దద్యాం నేను ఇచ్చేస్తాను. ఎవరికి? ఈ ధనస్సు ఎక్కువ పెడితే దశరథేరహం, అహం నేను ఇస్తాను. ఎవరికి? ఈ దాశరథికి, దశరథుడి కొడుక్కి. ఇందులో ఎంత విచారణ చేయవలసిన మాటలు ఉన్నాయి చూడండి. తన కూతురు కాదంటున్నాడు ఓ పక్క, అయ్యో నిజ అంటున్నాడు, నేను ఇచ్చేస్తానంటున్నాడు. పిల్ల మనస్సుతో సంబంధం లేదా? ఎవడో వచ్చి ధనస్సు ఎక్కువ పెట్టేశాడు అనుకోండి, ఇచ్చేస్తానంటున్నాడు. అదొక్కటే క్రైటీరియా, శివధనస్సు భంగం ఎక్కువ పెడితే చాలు, పిల్లని ఇచ్చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అంటున్నాడు. మీరు రామాయణం మనం వినడం వినేస్తాం. ఒకవేళ ఎవడో ఎక్కువ పెట్టాడండి శివధనస్సు వచ్చి,
ఇచ్చేయడమేనా జనక మహారాజు గారు? ఇంకా అదేంటంటే శివధనస్సును ఎక్కిపెట్టిన వాడు ఇలాంటి వాడు, వాడికి ఎలా ఇస్తాను పిల్లని అని ఆలోచించడా? సీతమ్మ తల్లి, మా నాన్నగారు ప్రతిజ్ఞ చేశారు కదండి, మరి ఆయన ధనస్సు ఎక్కువ పెట్టారు కదా, బాగుండదు కదా, నేను ఆయనతో వెళ్ళిపోతాను, వెళ్ళిపోతుందా భార్యగా? అలా వెళ్ళిపోవడానికి ఆవిడేమైనా చాలా ప్రాజ్ఞత లేని మనిషా? అయ్యో నిజ మహాతల్లి అని ఆయనే చెప్తున్నాడు, పేరు కూడా నేను పెట్టలేదని. మరి ఇంత ధైర్యం ఏమిటి? ఆహా నేను ఇస్తాను, నేను ఇస్తానంటే ఏమిటి నమ్మకం? నా మాట ఆవిడ నిలబెడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి జనకుడికి ఇంత నమ్మకం, ఇంత ధైర్యం ఆ పిల్ల మీద? ఇది తండ్రికి కూతురు మీద ఉన్న నమ్మకం, ఇది తండ్రికి కూతురు మీద ఉండవలసిన నమ్మకం. కూతురు తండ్రి యందు నిలబెట్టవలసిన నమ్మకం. తద్భిన్నంగా మాట్లాడడం, సినిమా తీయడం, రామాయణానికి వారసులు ఉన్న గడ్డ మీద ఎవడూ సాహసం చేయకూడదు కదండి. శ్లోకం మనకి ప్రమాణం. ఇప్పుడు సరే అది చూపించి వెంటనే ఒక మాట అన్నాడు జనకుడు. ఆయన అన్నాడు, ఏమండి ఈ ధనస్సుని ఎక్కుపెట్టడం కోసం ఎందరో వచ్చారు, దేవతలు కూడా వచ్చారు. ఆ పిల్లాడిని చూడండి, ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ, ఒక్క వస్త్రం కట్టుకున్నాడు, బ్రహ్మచారి, ఇంకా మీసాలు రాలేదు, ఓ పిలక. గురువుగారితో ఉన్నాడు ఇలా నమస్కారం పెట్టుకుంటూ. ఈ పిల్లాడు ఎక్కువ పెడతాడా? కగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు జనకుడు. దేవతలు ఎక్కువ పెట్టలేకపోయారు, ఈ పిల్లగాడు శివధనస్సుని ఎత్తుతాడా, ఎక్కువ పెడతాడా? వింటినారిని ఇప్పుతాడా, కిందకి లాగుతాడా, ముడేస్తాడా, వింటినారిని లాగుతాడా? జరగని పని అన్నాడు. ఇక్కడ రాముడి విషయంలో పొరపాటు పడుతున్నాడు కదండి. రాముడు అలా చెయ్యగలడు, జనకుడు గుర్తుపట్టలేదు. సీత నా మాట వింటుంది, గుర్తుపట్టాడు. అక్కడ నమ్మకం ఉంది, ఇక్కడ నమ్మకం లేదు. రెండూ తెలుసున్నవాడు వాడు ఉన్నాడు సాక్షిగా. ఆ పుట్టినావిడెవరోనూ తెలుసు ఆయనకి, ఈ పుట్టినావిడిని పుచ్చుకునేవాడెవరోనూ తెలుసు ఆయనకి. తను చెప్పకూడదు, అది జరిగే తీరుతుంది, ఎలా జరుగుతుందో కూడా తెలుసు ఆ పెద్ద మనిషికి. అందుకు తనేమీ మాట్లాడిన వాడు, అసలు అన్నీ తెలుసున్నవాడు ఏమీ మాట్లాడటలేదు, ఆయన విశ్వామిత్రుడు. ఇది సీతా కళ్యాణంలో గమ్మత్తు. ఆయన అన్నాడు, మహర్షి అంత అందమైన రచన చేస్తారండి. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనకభాషితం వత్స రామధనుపస్య ఇతి రాఘవమబ్రవీత్. సీతా కళ్యాణం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. విశ్వామిత్రుడు అన్నాడు, విశ్వామిత్రస్తు ధర్మాత్మ. మహర్షి మర్చిపోరు, ఎక్కడెక్కడ ధర్మం గురించి మాట్లాడుతుంటారు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు. ఏమిటంటే ధర్మం ఇక్కడ? ఏమిటి ధర్మంగా ఉన్నాడు విశ్వామిత్రుడు? ఇప్పుడు అందులో మీకు ధర్మం ఏమిటి కనపడింది అలా మాట్లాడడంలో? అంటే ఆయనకు ఒక విషయం తెలుసు, మగపిల్లవాడికి పెళ్లి చేస్తున్నప్పుడు ఆయనకి భార్యగా ఎవరుండాలన్న విషయాన్ని తండ్రి నిర్ణయిస్తాడు. నేను నిర్ణయించడం కాదు, గురువునైనా కూడా నేను నిర్ణయించి నిన్ను సీతమ్మ పెళ్లి చేసుకుంటుంది అన్న తర్వాత, అన్నమ్మ ఆ మాట మా నాన్నగారు చెప్పాలండి అంటే ఈయన పరువు ఏమవుతుంది? ఇది ఆయనకి తెలిసిన ధర్మం. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనకభాషితం. జనకుడన్న మాట విన్నాడు. అయ్యో పిచ్చివాడు పసిగట్టలేకపోతున్నాడు, ఇతనే వాళ్ళ అల్లుడు అని అన్నాడు. వత్స రామ, ఎంత ప్రేమో చూడండి. వచ్చినవాడు రామచంద్రమూర్తి రూపంలో పరబ్రహ్మమని తెలుసు, నా శిష్యుడుగా ఉన్నాడని తెలుసు. అయ్యా జగన్మాత నీ కడుపున పుట్టకపోయినా సుతాం అని నువ్వు అన్నావు కదా, మా అమ్మాయి అన్నావా లేదా? పరబ్రహ్మము నాకు శిష్యుడై నా వెంట తిరుగుతున్నాడు, నా చెంబు పట్టుకుంటున్నాడు, నేను మడిబట్టి తిప్పేస్తే మడత పెడుతున్నాడు, నా వెనకాతల నా బ్రహ్మదండాన్ని చంకలో పట్టుకుంటున్నాడు, నా కాళ్ళకి దండం పెడుతున్నాడు. గురువుగారు నాకు ఏదైనా సరే శాసనం కరవామకిం, నన్ను శాసించండి అంటున్నాడు. నేను అదృష్టవంతుడిని నీలా, అందుకని నువ్వు సుతాం అని నువ్వన్నావు. నేనేమంటానో తెలుసా? పరబ్రహ్మాన్ని వత్సా అని నేను పిలుస్తాను. నువ్వు సుతా అంటే నేను వత్సా. ఎంత సంతోషాలో చూడండి ఎవరి వాళ్ళవి. అందుకని వత్స రామ, ఓ పిల్లడా, ఓ కొడుకుతో సమానమైన వాడా రామ, ధనుపస్య, ఒకసారి చూడా ధనస్సుని ఎక్కుపెట్టే అన్నాడు అనుకోండి, మాటలో చిన్న తేడా వచ్చేసినట్టు. అందుకని ధనుపస్య, ఒక్కసారి చూడా ధనస్సుని. ఇది రాఘవమబ్రవీత్, రాఘవుడితో ఈ మాట అన్నాడు. రాముడెంత ప్రాజ్ఞుడో ఆయనెంత ధర్మాత్ముడో చూడండి. ఆయన చెప్పాడు ఈ ధనస్సును ఎక్కువ పెడితే పిల్లనిస్తామని. ఎలాగైనా ఎక్కువ పెట్టేస్తానండి అనలేదు ఆ పిల్లని చూసి ఆయన ఎంత గంభీరంగా మాట్లాడాడో చూడండి. చిన్న వయస్సులో ఎంత పరిణతో చూడండి. ఆయన వెళ్ళ ధనస్సు ఇంకోసారి చూశాడు, పెద్ద ధనస్సు.
ఆయన అన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణేపివా అన్నాడు. గురువుగారు మీరు చూడమన్నారు, చూశాను. చాలా గొప్ప ధనస్సు అండి. ఇదం ధనుర్వరం బ్రహ్మన్. గురువుగారిని ఏమని పిలుస్తున్నాడు చూడండి, బ్రహ్మన్ అని పిలిచాడు. అంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు పరబ్రహ్మమై ఉన్నాడు, అందుకని బ్రహ్మన్, మీరే పరమేశ్వరుడు. ఈశ్వర శాసనం కావాలి. పెళ్ళి జరగడానికి వెనకాల భగవంతుని యొక్క నిర్ణయం ఉండాలి. సంస్పృశామిహపాణినా, దీన్ని ముట్టుకుందామని అనుకుంటున్నాను. మీరేమన్నారు? ధనుప్పస్యా చూడన్నారు, అంతే. ముట్టుకోమని మీరు అనలేదు. నేను చూసేశాను గురువుగారు. కానీ క్షత్రియుణ్ణి కదా, చూసి వెళ్ళిపోవడం ఏమిటి? మ్యూజియంలో చూసినట్టు ఎక్కువ పెట్టాలి కదా, క్షత్రియ ధర్మం కదా. ఇప్పుడు ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు, అలా ఎలా కుదురుతుంది గురువుగారు? నేను ఎక్కువ పెట్టాలి కదండి అంటే పిల్ల మీద పిచ్చి వీడికి అనుకుంటారు. అందుకని ఆయన ఎంత గోప్యంగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, యత్నవాంశ్చ భవిష్యామి. చూశాను, ముట్టుకుందాం అనుకుంటున్నాను. తోలనే పూరణేపివా, దీన్ని ముట్టుకుని పైకెత్తి ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కువ పెడతాడు? తను ఎక్కువ పెట్టేయట్లేదు, ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను అని గురువుగారి వంక చూశాడు. అన్నాడు అనుకోండి, అని వచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఎక్కువ పెట్టు అన్నాడు అనుకోండి, పెళ్ళికి పీటేసేసినట్టు. వద్దు అన్నాడు అనుకోండి, ఇంత తెచ్చిన కార్యం ఆగిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు అన్నాడు. చాలు. గురువు అన్నాడు అనుకోండి, ఆశీర్వచనం. గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరించింది సీతా కళ్యాణం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక్కసారి ఆ ధనస్సుని చేత పట్టుకుని పైకెత్తాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే. దాన్ని ఇలా ఎత్తిపెట్టి ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఇలా చేయి పైకెత్తి విప్పిశాడంతే. ఆజానుబాహుమరవిందలలాయతాక్షం, పెద్ద పెద్ద చేతులు. ఒక్కసారి ముడిప్పేసి కిందకి లాగి ముడేసి గట్టిగా లాగి ధనస్సు వింటినారి లాగాడు. పెళ 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 ధనులతో ధనస్సు విరిగిపోయింది. విరిగిపోగానే ఉత్తరక్షణం సభలో ఉన్న వాళ్ళందరూ మూర్ఛపడిపోయారు. ఎవరున్నారు? ఒక్క విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, జనకుడు. ఈ ఐదుగురే తెలియచు. ఇప్పుడు జనకుడు అన్నాడు, భగవన్ దృష్టవీర్యో మే రామన్ దశరథేరహం అత్యద్భుతమచించ అతర్కితమిదమ్యా అన్నాడు. పిల్ల పెళ్లి కుదిరిపోయింది, ఇది ఆయన ఆనందం కాదు. ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది. ఏమిట రహస్యం? అత్యద్భుతం. జనకుడు జనకుడే రామాయణంలో.